ఈరోజు అందరూ అనుకుంటున్నటువంటి మాట ఏంటంటే ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన టీటీడీ పాలక మండలికి అధ్యక్షుడిగా అవ్వటం బిఆర్ నాయుడు గారు ఆయన చేసుకున్న అదృష్టం. ఆయన చైర్మన్ అవ్వటం కోట్లాది మంది హిందువుల యొక్క దురదృష్టం. ఇలాంటి వ్యక్తి చైర్మన్ గా ఉండటము అన్నది. ఇంకా ప్రజలు అనుకుంటున్నటువంటి మాట, బిఆర్ నాయుడు గారు చైర్మన్ అయిన తర్వాత గుడిలో వేద పఠనం, వేద ఆశీర్వచనం నిరంతరం జరుగుతూ ఉంటాయి. ఈ అదనంగా ఈరోజు కొండకు పోయేటువంటి భక్తులకు గుడి లోపల వేద పఠనం, వేద ఆశీర్వచనం తీసుకోవచ్చు. గుడి బయట టీటీడీ పాలక మండలి అధ్యక్షుడి యొక్క బూతు పంచాంగం కూడా వినవచ్చు. అది బోనస్ వచ్చేటువంటి భక్తులకు అని అందరూ కూడా అనుకుంటున్నటువంటి విషయం. బిఆర్ నాయుడు గారు ఈ చిల్లర చౌకబారు తనం వల్లనే తిరుమల యొక్క పవిత్రత వివాదాస్పదమవుతున్నది. ఆయన ఎంతసేపు మా మీద, జగన్మోహన్ రెడ్డి గారి మీద, సాక్షి మీద, నా మీద మేము రాజకీయం చేస్తున్నాం, వెంకటేశ్వర స్వామి దాడి చేస్తున్నాం అన్నటువంటి పిక్చర్ ఇస్తున్నారు. మేము హైందవ ధర్మ పరిరక్షణ కోసమనే మీరు అధ్యక్షుడిగా చేస్తున్నటువంటి అరాచకాల మీద చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఈ స్వామి యొక్క పవిత్రత మంటగలవటం మీద మాత్రమే మేము మాట్లాడుతున్నది. మిమ్మల్ని మేము సంస్కరించుకోండి అని చెబితే మీరేదో స్వామి మీద దాడి చేస్తున్నారు ఈ కీచకులంతా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒక్క ప్రశ్నకు మీరు సమాధానం ఇవ్వరు. కానీ మీరు మా మీద నిరంతరం వ్యక్తిగత దూషణలకు దిగి, మీకు ఒక ఉదాహరణ కూడా ఏంటంటే, నాయుడు గారు ప్రత్యర్థిగా ఉన్నటువంటి మా మీద మీరు మాట్లాడటం బాగానే ఉన్నది. మీరు మాతో వదలటంలే, టీటీడీ ఉన్నతాధికారులు ఇతర సిబ్బందితోనూ కూడా మీరు చాలా అగౌరవంగా వ్యవహరిస్తున్నారు అన్నటువంటి విషయం కూడా అందరికీ తెలుసు. మీతో ఉన్నతాధికారులు అందరూ కూడా విభేదిస్తున్న సంగతి కూడా అందరికీ తెలుసు. బహుశా బిఆర్ నాయుడు గారి కాలం అధ్యక్షునిగా టీటీడీ చరిత్రలోనే చీకటి కాలం. ఇది చీకటి యుగం. నాయుడు గారి నేతృత్వంలోని పాలక మండలి హిందువుల మనోభావాలకు వ్యతిరేకంగా తీసుకుంటున్నటువంటి నిర్ణయాల మీదనే మా పోరాటం. దీనికి సమాధానం ఇవ్వలేకపోతే మౌనంగా అన్నా ఉండాలా. మౌనంగా ఉంటే ఆయనకు చాలా గౌరవంగా ఉండేది. కానీ అలా కాకుండా మా ప్రశ్నలకు ఆయన సమాధానం బూతులు. ఆయన ఎంచుకున్నటువంటి మార్గం వీళ్లకేంద్ర సమాధానాలు చెప్పేది అని మా మీద బూతులు మాట్లాడడం నిరంతరాయంగా చేస్తున్నారు. అదృష్టం కొద్దీ వచ్చినటువంటి ఈ పదవిని ఇలా దుర్వినియోగం చేయటం అంటే ముమ్మాటికి ఆయన శ్రీవారికి ద్రోహం చేయటమే. శ్రీవారి సేవ తప్ప ఆ పదవిని అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తుండటం వల్లనే టీటీడీ ఈ రోజున ఇంతగా వివాదాస్పదమవుతున్నది. గతంలో ఈ 85 సంవత్సరాల టీటీడీ పాలక మండళ్ల చరిత్రలో ఏ రోజు కానంత వివాదాస్పదం అవ్వటానికి కారణం బిఆర్ నాయుడు గారి యొక్క ప్రవర్తన మాత్రమే. టీటీడీ చైర్మన్, టీవీ5 ఛానల్ చైర్మన్ వేరు అన్నటువంటి విషయాన్ని ఆయన పూర్తిగా మర్చిపోయినారు. టీవీ ఛానల్ అధినేతగా ఆయన ఎంత అశుద్ధపు మాటలు మాట్లాడితే అది ఆయనకు వ్యక్తిగతకు సంబంధించిన మరకవుతుంది, ఆయన ఇష్టం. కానీ టీటీడీ చైర్మన్ గా ఆయన ఈ రకమైనటువంటి బూతులు మాట్లాడటము అంటే సమస్య వస్తున్నది కనుకనే మేము ఖచ్చితంగా మా ప్రశ్నలకు సమాధానం ఇవ్వకుండా మీరు ఇలా మాట్లాడితే మేము ఖచ్చితంగా మిమ్మల్ని నిరంతరాయంగా ప్రశ్నిస్తూనే ఉంటాము. మీరు
మీ ప్రవర్తనలో మా ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే మేము ప్రశ్నించటము అన్నది ఆపేస్తాం. మీరు అలా చేయటం లేదు. అసలు మీ అనుచిత ప్రవర్తన వలన అత్యంత ఎక్కువగా బాధపడుతున్నది నాకు తెలిసి చంద్రబాబు నాయుడు గారే అయి ఉంటారు. ఏమిరా ఇతన్ని పెట్టుకున్నాము, ఇతను వచ్చినప్పటి నుంచి కూడా ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు వస్తున్నాయి అని. అందుకే మీకు దాదాపుగా మీ పవర్స్ అన్ని కూడా కట్ చేశారు అన్నటువంటిది కూడా వింటున్నాం.